దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నారో మర్చిపోవద్దు. మొట్టమొదటిగా దేవుడు నిన్ను నన్ను ఎంతగా కాచి కాపాడుతున్నారో మర్చిపోవద్దు. దేవుడు మనల్ని కాపాడడం అంటే ఏంటో తెలుసా? అక్కడ 3 విషయాలు ఉన్నాయండి. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని ఏ విధంగా పోషిస్తున్నారో, ఏ విధంగా సంరక్షిస్తున్నారో, ఏ విధంగా ఆయన శక్తిని మన ద్వారా ఈ లోకానికి చూపిస్తున్నారో అది మనం చూడాలి. మొట్టమొదటిగా ఆ యొక్క ఫస్ట్ పాయింట్లో దేవుడు ఏ విధంగా మనల్ని పోషిస్తున్నారో ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నారో మర్చిపోవద్దు. దానిలో ఏంటి అంటే దేవుడు నిన్ను ఎంతగా సంరక్షిస్తున్నారు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఆ యొక్క తిష్బీయుడైన ఏలియా ఆహాబు రాజు దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తారండి. 17వ అధ్యాయము 1వ వచనం. అతడు గిలాదు కాపురస్తుల సంబంధి అయిన తిష్బీయుడైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను అని చెప్పిన తర్వాత, మంచైన వర్షమైన పడదు అని ప్రకటించిన తర్వాత అక్కడ ఆ యొక్క దేశంలో ఏలియా తన బిడ్డ అయిన ఏలియా కూడా ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చెప్తారంటే, ఏలియా నీవు కేరీదు వాగు దగ్గరికి వెళ్ళు, ఆ యొక్క కరువులో ఆ వర్షం పడని మంచైన వర్షం పడని అక్కడికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నీరు తాగుతూ ఉండు, ఆ వాగు నీరు తాగుతూ ఉండు. అంతేకాకుండా నేను నిన్ను పోషించుటకు కాకులను ఆజ్ఞాపిస్తాను అని చెప్పి దేవుడు ఆ యొక్క ఏలియాను ఆ విధంగా పోషించారు. ఎలా అంటే ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు ఎంతగా పోషిస్తారంటే, దేవుడు ఏమన్నారంటే నేను కాకోలాన్ని ఆజ్ఞాపిస్తాను అన్నారు. కానీ ఏలియా నీకేం కావాలి, నువ్వు ఎంత ఆహారం తీసుకుంటావు, ఎంత తింటావు అని అడగలేదండి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ దేవుడికి ప్రతిరోజు మనకి ఎంత ఆహారం అవసరమో, ఏమి అవసరమో దేవుడికి ప్రతిరోజు తెలుసు. కాబట్టి ప్రతిరోజు ఆ కాకులకు కావలసిన ఆహారాన్ని నా బిడ్డ అయిన ఏలియా ఇంత ఆహారాన్ని తీసుకుంటారు, ఇంత మాంసాన్ని తీసుకుంటారు, ఇంత రొట్టెని తీసుకుంటారని ఒక కుటుంబంలో ఉన్న ఒక తల్లి ఏ విధంగా ఆ బిడ్డ కోసం ఆహారాన్ని సిద్ధపరుస్తుందో ఆ విధంగా ప్రతిరోజు కూడా ఆ కాకులకు దేవుడు ఆజ్ఞాపించి ప్రతిరోజు తన బిడ్డ అయిన ఏలియా దగ్గరికి ఆహారాన్ని పంపించారు. ఆ విధంగా దేవుడు పోషించారు. అంతేకాదు, ఆ కరువులో ఆ వాగు ఎండిపోయింది, వదిలేశారనుకుంటున్నారా? మరలా దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై, ఏలియా ఇక్కడ నీరు అయిపోయింది కదా, నువ్వు సారెపాతుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాల ద్వారా నేను నిన్ను పోషిస్తాను అని ఆ విధంగా ఆ యొక్క కరువులో తన బిడ్డ అయిన ఏలియాను దేవుడు పోషించారు. ఆ పోషణ అయిపోయిందండి. దేవుడు ఏ విధంగా సంరక్షించారో మనం చూద్దాం. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ కాకుల ద్వారా, ఆ సారెపాతు విధవరాల ద్వారా దేవుడు 3 సంవత్సరాలు ఏలియాను పోషించిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత దేవుడు ఏలియాకు ప్రత్యక్షమై ఏమన్నారంటే, నువ్వు వెళ్ళి ఇప్పుడు అహాబును దర్శించు, అహాబు దగ్గరకు, ఆ రాజు అయిన అహాబు దగ్గరకు నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా వెళ్తున్నారు. కానీ ఇక్కడ అహాబు దగ్గర జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటో తెలుసా? అహాబు రాజు 3 సంవత్సరాల్లో కరువులో ఉన్నారు. అతని యొక్క గృహ నిర్వాధికారి, ఆ గృహంలో విషయాలన్నీ చూసుకునే ఒక సర్వెంట్ ఏమన్నారంటే ఓబద్యా, అతన్ని పిలిచి ఏమన్నారంటే, మనతో పాటు మన పశువులు, మన యొక్క గొర్రెలు అవన్నీ ఎండిపోకుండా ఈ దేశంలో ఎక్కడ గడ్డి ఉంటుందో అక్కడ నువ్వు వెళ్ళి ఆ గడ్డి ఎక్కడ ఉంటుందో ఒకసారి తెలుసుకొనిరా, ఆ యొక్క పశువులు నశించిపోకుండా ఉండడం కోసం అని చెప్పి అహాబు ఒకవైపుకి, ఈ అహాబు సేవకుడైన ఓబద్యా ఒకవైపుకి ఆ యొక్క దేశంలో వెతకడానికి వెళ్ళారు. దేనికోసం? ఆ దేశంలో ఉన్న పశువులు నశించిపోకుండా గడ్డి ఎక్కడ ఉందో చూసుకోవడానికి ఆ కరువులో వెళ్ళారు. వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఓబద్యా ఎటువైపు మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలో ఏలియా అహాబును కలుసుకోవడానికి వస్తున్నారు. అర్థమైంది కదండి? ఎటువైపు ఓబద్యా వెళ్తున్నారో ఆ మార్గంలో
ఏలియా అహాబును కలుసుకోవడానికి దేవుని ఆజ్ఞ ప్రకారం వస్తున్నప్పుడు అప్పుడు ఏలియా చెప్తారు, నీవు వెళ్ళి నీ ఏలిన వాడైన అహాబుకు చెప్పు. ఏమని చెప్తావు అంటే, నేనే ఏలియానని, నేను నిన్ను కలుసుకోవాలని చెప్పు అనినప్పుడు ఓబద్యా అంటారు, అయ్యో నేను చెప్తే నా ఏలినవాడు, నా యొక్క రాజు నన్ను బ్రతకనిస్తాడా? ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన నీ కోసం ఏం చేశారో తెలుసా? ఒక గొప్ప వాక్యాన్ని మనం ఇక్కడ చదువుదామండి. 1వ రాజులు 17వ అధ్యాయము 10వ వచనం. 1వ రాజులు 17వ అధ్యాయము 10వ వచనం. అందరూ కూడా ఆ స్క్రీన్ వైపు ఒక్కసారి చూద్దామండి. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒక్కటైనను లేదు, రాజ్యం ఒక్కటైనను లేదు, అతడు ఇక్కడ లేడని, అతడిని చూడలేదని వారు ఆయా జనముల చేత రాజ్యముల చేతను ప్రమాణము చేయుచూ వచ్చిరి. చూసారా అండి, దేవుడు ఎంతగా సంరక్షించి ఏలియాని కాపాడారో. నువ్వు వెళ్ళి చెప్పు అని ఓబద్యాతో చెప్తుంటే ఓబద్యా ఏమన్నారో తెలుసా? ఈ 3 సంవత్సరాల్లో నిన్ను వెతకని ప్రజలు నా రాజ్యంలో లేరు తెలుసా? ప్రతి ఒక్కరు అహాబు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతి ఒక్కరు 3 సంవత్సరాలు నిన్ను వెతుకుతూ ఎక్కడ నువ్వు కనపడకపోవడం, తర్వాత తిరిగి వచ్చి రాజు దగ్గరకు వచ్చి అతను కనబడలేదు, ఏలియా కనబడలేదని ప్రమాణం చేసి చెప్తే కానీ రాజు నమ్మేవాడు కాదు. అంతగా నిన్ను ఎతికాడు. ఇప్పుడు నువ్వు నాకు కనిపించావని తెలిస్తే నన్ను చంపేస్తాడు కదా, నేను తెలిసి కూడా నేను తనకి చెప్పలేదని నన్ను చంపేస్తాడు కదా అని ఓబద్యా చెప్పాడు. ఇక్కడ చూడండి, దేవుని ప్రజలైన, దేవుని కుమారుడైన, దేవుని బిడ్డ అయిన ఏలియాని దేవుడు 3 సంవత్సరాలు పోషించడమే కాదండి, ఆ యొక్క అహాబు రాజు అక్కడ ఓబద్యా చెప్తారు, నిన్ను వెతకని జనమైనను రాజ్యమైనను లేదు. అంటే వేరే రాజ్య ప్రజలను కూడా పంపించి అహాబు వెతికిచ్చాడా అండి ఏలియాని? అంతే కదా, ఎంతో రాజ్యాలను పిలిపించి అహాబును 3 సంవత్సరాలు వెతికించినా కూడా ఆ యొక్క ఏలియా కనిపించలేదంట. దేవుడు ఎంతగా సంరక్షించాడో కదా తన బిడ్డ అయిన ఏలియాని, ఎంతగా పోషించాడో మనం చూసాము, ఎంతగా సంరక్షించాడో మనం చూసాం. ఇప్పుడు మూడవదిగా మనం మొదటి పాయింట్లో మూడవదిగా మనం చూద్దామండి, దేవుడి శక్తి ఎంతగా గ్రహించేటట్లు చేశాడో, దేవుడి శక్తిని ఎంతగా చూపించారో మనం 3వ పాయింట్లో చూద్దాం. ఈ విధంగా ఆ యొక్క ఓబద్యా వెళ్ళి ఆ అహాబుకు చెప్పగానే అహాబు ఏలియాని ఎదుర్కొని వచ్చి, నీ దగ్గరున్న 450 మంది బయలుదేవతలను ఆ యొక్క కర్మేలు పర్వతం మీదకి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆ 450 మంది ప్రవక్తలు ఒకవైపు, ఏలియా ఒకవైపు ఉన్నప్పుడు ఆ యొక్క ఏలియా ఈ విధంగా చెప్తారండి, మీరు నాకు 2 ఎడ్లను ఇవ్వండి, ఒక ఎడ్లను మీరు తునకలుగా చేసి దానిని ఆ యొక్క రాళ్ల మీద పెట్టాలి, నేను కూడా ఆ విధంగా చేస్తాను. ఎవరైతే ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ యొక్క ఎడ్లను కాల్చి వేస్తుందో ఆ వారే నిజమైన దేవుడు అని చెప్పినప్పుడు మొట్టమొదటిగా ఏలియా వారికి ఛాన్స్ ఇస్తారండి, మీరే చేయండి ప్రార్థన, మీరే చేయండి అని చెప్పినప్పుడు ఆ 450 మంది బయలుదేవతలు వారు ఎంతగానో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం వరకు ఆ యొక్క బయలుదేవతలకు స్తుతిస్తూ పాటలు పాడుతూ కీర్తిస్తూ బయలా దిగురా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరికి వారు హింసించుకుంటూ, రక్తము కారుకుంటూ, గుండెలను కొట్టుకుంటూ బయలా దిగురా అని ఎంతగా వాళ్ళు ప్రార్థన చేసినా ఏమీ జరగలేదు. తరువాత ఏలియా ఇప్పుడు నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఆ యొక్క దేవుడి యొక్క మాట ద్వారా, దేవుడి యొక్క ఆజ్ఞ ద్వారా 12 రాళ్ళను సమకూర్చి దాని మీద ఆ ఎడ్లను పెట్టినప్పుడు దాని మీద 3 సార్లు వాటర్ని పోసినప్పుడు 4 తొట్ల నిండా 3 సార్లు వాటర్ని పోసినప్పుడు అక్కడంతా వాటర్ తాగిపోయింది. అప్పుడు ఏలియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నీవే దేవుడు అని వీరందరూ తెలుసుకునేటట్లుగా నా ప్రార్థన ఆలకించయా అని ప్రార్థన చేసినప్పుడు వెంటనే అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న ఆ యొక్క బలిని, ఆ యొక్క వాటన్నిటిని కాల్చివేసి దహించి వేసింది. ఆ నీరు కూడా అంతా పోయిందండి.
చూసారా? అప్పుడు అక్కడ ఉన్న వారందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని వారు అందరూ కూడా ఒప్పుకున్నారు. తర్వాత ఏం జరిగింది? ఆ యొక్క ఏలియా ఆ 450 మంది ఆ యొక్క బయలు దేవతలను ఆరాధించే వారిని సంవధించారు. చూసారా? దేవుడు ఎంతగా మనల్ని కాపాడుతున్నాడో ఏలియా చూశారు. మొట్టమొదటిగా ఏలియాని దేవుడు ఎంతగా పోషించాడో మనం చూసాం. ఎంతగా కాపాడాడు. 3.5 సంవత్సరాలు ఆహాబు వెతుకుతున్నా కూడా ఎవ్వరికి కనపడకుండా దేవుడు కాపాడాడు. అంతేకాకుండా ఆయన శక్తిని చూపించారు. మనకు కూడా కదండి, దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనల్ని కాపాడుతున్నారు, పోషిస్తున్నారు. మనం అనుకుంటాం మనం జాబ్ చేస్తున్నాం, వచ్చేస్తుంది, కొనేసుకుంటున్నాం అనుకుంటున్నాం. ఏం కాదు, ఆయన చిత్తం, ఆయన కృప లేకపోతే మన ఎదురుగా ఉన్న ఆహారాన్ని కూడా మనం తినలేమండి. ఆయన చిత్తము లేకపోతే, ఆయన చిత్తము లేకుండా ఆహారము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ప్రసంగి గ్రంథంలో ఉంటుంది కదండి. అలాంటిది దేవుడు ఎంతగా మనల్ని పోషిస్తున్నాడో, ఎంతగా మనల్ని కాపాడుతున్నారో, ఎంతగా ఆయన శక్తిని చూపిస్తున్నారో మర్చిపోవద్దు.